ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మనీ లాండరింగ్ ఆరోపణలను అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే సిసోడియాను ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీసుకొచ్చిన సందర్భంగా పోలీసుల వైఖరి తీవ్ర విమర్శలు పాలైంది. ఓ పోలీసు సిసోడియాను దాదాపు మెడపట్టుకుని నెట్టుకుంటూ వెళుతున్నట్లుగా ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆప్ సీనియర్ నేత అతీష్ దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఈ వీడియో ఫుటేజ్ ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో పోలీసు సిసోడియా పట్ల తప్పుగా ప్రవర్తించారని మండిపడ్డారు. అతడిని ఢిల్లీ పోలీసుల విభాగం వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. కోర్టులో సిసోడియా పట్ల పోలీసులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఢిల్లీ పోలీసుల విభాగం పేర్కొంది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలాంటి ఆరోపణలు చేయడం నిబంధనలకు విరుద్ధమని, వాస్తవానికి ఆ పోలీసు సిసోడియాను కోర్టు హాల్లోకి తీసుకొచ్చేటప్పుడు భద్రతా కారణాల రీత్యా పట్టుకొని నడిపించాడని ఆ ట్వీట్లో వివరించారు.